శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం. 2024 ఫిబ్రవరి వృషభ రాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వృషభ రాశి వారు ఎవరనే విషయాన్ని తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృషభ రాశి వారు అవుతారు. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరాలైన వారు కూడా వృషభ రాశి వారు అవుతారు. 2024 ఫిబ్రవరి వృషభ రాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. 2024 ఫిబ్రవరి వృషభ రాశి ఫలాలు. ఈ నెల యందు గ్రహ సంచారం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. గత 2 నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ధనాదాయం బాగానే ఉంటుంది. కొన్ని రుణాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ వర్గాల వారు చేసే పనుల్లో అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. భూ సంబంధమైన ఆస్తి విషయాల్లో అభివృద్ధి ఉండే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో కొత్త అవకాశ సూచనలున్నాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అభివృద్ధి వైపు పయనించే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. 2024 ఫిబ్రవరి వృషభ రాశి పరిహారాలు. ఈ నెల యందు కోపం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోపాన్ని అదుపులో ఉంచినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మీ తల్లిదండ్రిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. గులాబీ పూలతో లక్ష్మీ అమ్మవారిని పూజించండి. ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదించి భక్తులకు పంచిపెట్టండి. దైవానుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. వీరగురు పరబ్రహ్మణే నమః.